తీసుకుంటే 8% వచ్చిందని చెప్పారు. దాంట్లో మళ్ళీ చూస్తే మళ్ళీ లాస్ట్ 2 years చూసుకుంటే కూడా మళ్ళీ చాలా తక్కువగా ఉంది. అది అంత ముందర వచ్చిన గ్రోత్ రేట్ పడి తప్ప వర్చువల్ గా ఏమైపోయిందంటే లాస్ట్ 2 years ప్లస్ ఈ సంవత్సరం నడుస్తున్నటువంటి సంవత్సరంలో 5% గ్రోత్ రేట్ అంటే భారతదేశం లాంటి దేశం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశం లాంటి దేశం అంటే ఎంతో ఎక్స్ట్రాడినరీ పావర్టీ ఉంది. స్టాటిస్టిక్స్ అనేటువంటిది మిస్లీడింగ్ అనేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు అమెరికాకి 2% గ్రోత్ రేట్ ఉంటుంది, కానీ ఆ 2% గ్రోత్ రేట్ అనేటువంటిది మన 5% గ్రోత్ రేట్ అనేది సమానమైనటువంటి విషయం కాదు. ఇది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ $14 trillion, మన ఎకానమీ $2 trillion. వాళ్ళు $14 trillion వాళ్ళకి 30 కోట్ల మందికి, అది మనకు $2 trillion 122 కోట్ల మందికి. అసలు ఆ దామాషలో మనకు ఉండాలంటే ఎంత ఉండాలో ఒకసారి ఆలోచించండి. దాని మీద 2% అంటే $14 trillion అంటే $14,000 billion మీద 2%. అదే మీకు మనకు ఉండేటువంటి $1.9 trillion మీద 5% అంటే ఎంత అడిషనల్ గా మనం యాడ్ చేస్తున్నాం, అది కూడా 120 కోట్ల మందికి అనేటువంటి విషయం గమనించాలి. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మనకంటే ఎక్కువగా ఉండే వాళ్ళు కేవలం చైనా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మనం ఒకళ్ళం 5% లో ఉన్నాం, మిగిలిన వాళ్ళంతా మనకంటే తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎటువంటి విషయం అంటే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి 100% ఆల్రెడీ మార్క్స్ వచ్చేసే మ్యాథమెటిక్స్ లో. మనం 20% నుంచి 30% వెళ్తే అది ఏమవుతుంది, 50% గ్రోత్ రేట్ వచ్చినట్టుగా ఉంటుంది. అదే 95 వచ్చిన వాడికి 100 మార్కులు వస్తే 5% గ్రోత్ రేట్ వచ్చినట్టు ఉంటుంది. 95 నుంచి 100 వచ్చిన వాడికి మనం ఎక్కువ చెప్పుకుంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది, అంతకంటే విడ్డూరమైనటువంటి విషయం వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే మనం మిగిలిన దేశాలన్నింటికంటే ఒక చైనా కంటే తక్కువగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏం చెప్తుందంటే గ్లోబల్ ఎకానమీ బాగలేదు అనేటువంటి విషయం. ఇవాళ మనం ఒకసారి ఫిగర్స్ చూసుకుంటే మనం చైనాస్ ఎక్స్పోర్ట్స్ $2,000 బిలియన్, మన ఎక్స్పోర్ట్స్ చూస్తే $300 బిలియన్. అది వాళ్ళు ఫారిన్ కంట్రీస్ మీద వాళ్ళ ఎకానమీ ఎక్కువ డిపెండ్ అయిందా, మన కంట్రీ ఎక్కువ ఎకానమీ ఫారిన్ కంట్రీ మీద డిపెండ్ అయిందా? ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే చైనా $2,000 బిలియన్ ఉంటే మనకి కేవలం $300 బిలియన్ ఉంది. అంటే వాళ్ళు మోర్ గ్లోబలైజ్ దాన్ మనకు గ్లోబలైజేషన్ అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ ఫారిన్ ట్రేడ్ $3,800 బిలియన్ అవుతే మన మొత్తం ఫారిన్ ట్రేడ్ $800 బిలియన్ మాత్రమే. అయినా కూడా వాళ్ళు 8% గ్రోత్ రేట్ ఈ సంవత్సరంలో వచ్చిందనేటువంటి విషయం చిదంబరం గారు నిన్న ఎకనామిక్ సర్వేలో ఈ RBI రిపోర్ట్స్ మనకు తెలుస్తున్నాయి. అయినా మనకు 5% పడిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు ఒక ఎకనామిక్ గ్రోత్ 5% పడిపోవడం అనేటువంటిదే కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది చూసే వాటికంటే ఇంపార్టెంట్ ఒక బడ్జెట్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా, గ్రోత్ క్రియేట్ చేస్తుందా, ఎకానమీని ఇంకా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు నిన్న మొన్న కూడా మీరు చదువుంటే మీరు పేపర్లో కూడా హెడ్లైన్స్ మీరే రాశారు. 5% గ్రోత్ రేట్ పక్కన పెట్టేద్దాం, ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బారోయింగ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది సుమారుగా 5.2% ఈ సంవత్సరం కూడా ఉందని చెప్తున్నారు. అసలు 5.2% వచ్చే సంవత్సరం తగ్గుతుంది, లాస్ట్ ఇయర్ కూడా అదే రకంగా, ఈ సంవత్సరం కూడా అదే రకంగా చెప్పారు. ఈ సంవత్సరంకి ఏముంది ఉండబోతోంది అనేటువంటిది మనం చూసుకుంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బారోయింగ్స్ చేయడం తప్పు ఎప్పుడు కాదు ఈ భారతదేశానికి, కానీ ఏ దేశానికి కూడా అమెరికా కూడా విపరీతమైన ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఈ 5.2% ఆఫ్ ది జీడీపీ అంటే గ్రాస్ అంటే మనకు $1,900 బిలియన్ మంది జీడీపీ ఉంటే దాంట్లో 5.2% ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్ చేయొచ్చు. మనము బారోయింగ్స్ అనేవి ఎప్పుడు తప్పలేదు, కానీ బారోయింగ్స్ ఎక్కడికి వెళ్ళాలా, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి. ఒక రామగుండం ప్రాజెక్టు, ఒక విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, ఒక నాగార్జున సారు, ఒక శ్రీశైలం, ఒక అప్పర్ సీలూరు ఇటువంటి క్రియేట్ చేయడానికి వెళ్ళాలి తప్ప అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీట్ అవడానికి వెళ్తే ఇన్ఫ్లేషన్ తప్పదు. మనకు క్యాపిటల్ అసెట్ కోసం వెళ్తే ఎకానమీ అంతా డెవలప్ అవుతుంది. ఒకసారి అంటే ఇదే మీరు ఇమాజిన్ చేయండి, 5% కూడా తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అది సిమెంట్ కొనడానికి, స్టీల్ కొనడానికి చేస్తే అట్లే మైనింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. ఒక మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటే ఒక స్టిల్ వాటర్ లో మనం ఒక రాయి శక్తి ఏ రకంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుందో ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దురదృష్టమైన విషయం ఏంటంటే ఇవాళ 5.2% ఆఫ్ జీడీపీ బారోయింగ్స్ చేసి దాన్ని 100% క్యాపిటల్ అసెట్స్ కి క్రియేట్ చేస్తే విపరీతమైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీ వచ్చి భారతదేశం అంతా ఎంతో ముందరికి వెళ్ళింది. కానీ ఏంటంటే 3.9% దాంట్లో అంటే 5.2% ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ జీడీపీ తీసుకొస్తే 3.9% ఆఫ్ ది జీడీపీ సుమారుగా అంటే 80% ఆఫ్ దట్ మనీ 70%, 75% ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ చేయలే మేజర్ పోర్షన్ అది ఏం చేస్తున్నారు, రెవెన్యూ డెఫిసిట్ ఖర్చు పెడుతున్నారు. రెవెన్యూ డెఫిసిట్ ఖర్చు పెట్టేసరికి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది మనకు తప్ప ఇంకేం జరగడం లేదు. ఇన్ఫ్లేషన్ కర్బ్ చేయాలంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి, రెవెన్యూ డెఫిసిట్ తగ్గాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిసిట్ తగ్గకర్లే. తీసుకొచ్చినటువంటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా బాగుంది అనేటువంటి ఒక విషయం చెప్తాను మీకు. 1956 నుంచి 94 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరించే 34 ఏళ్ళకి చూస్తే
34 ఏళ్ల తర్వాత చూస్తే ఆస్తుల అప్పుల నిష్పత్తి 101:100 ఉండేది. అంటే 100 అప్పులు తీసుకొస్తే కొద్దిగా మన సేవింగ్స్ రెవెన్యూలో సర్ప్లస్ క్రియేట్ చేసి అది ఆస్తులు క్రియేట్ చేసాం కనుక అది 101:100 ఉంది. అంటే ఆస్తులు 101, అప్పులు 100 ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినటువంటి 10 ఏళ్ల పీరియడ్ ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం యనమల రామకృష్ణ గారు ఆయన సంతకం పెట్టి మనకు అసెంబ్లీకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారం 43:100 పడిపోయింది. అది అంటే ఏంటి, ఒక 45,000 కోట్లు 50,000 కోట్లు బారో చేసే ఆయన టైంలో దాంట్లో ఒక 25,000 కోట్ల రూపాయల దగ్గర రెవెన్యూ డెఫిసిట్ ఖర్చు పెట్టేశారు వాళ్ళు. సో ఎసెట్స్ క్రియేషన్ తక్కువైపోయింది. అందుకోసం ఆయన దగ్గర రెవెన్యూస్ లేకపోయినాయి. రెవెన్యూస్ లేకపోయేసరికి ఏం చేస్తున్నాడు, ఆయన ఏమి వెల్ఫేర్ ప్రోగ్రామ్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేయలేకపోయినాడు. అదే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 2004 నుంచి 2009 వరకు మీరు పోయి సిఏజీ డాక్యుమెంట్స్ ఉంటే మీరు చూసుకుంటే మళ్ళీ ఆ పర్టికులర్ 5 ఏళ్ల పీరియడ్ కి ఆస్తుల అప్పుల నిష్పత్తి అనేటువంటిది 135:100 పెంచాం. అంటే అంతకుముందు 101:100 ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ గా కానీ ఇది వచ్చేసరికి సుమారుగా 43:100 పడిపోయింది. మళ్ళీ 130:100 మేము పెంచగలిగాం 5 ఏళ్లలో. ఎందుకు పెంచగలిగాం అంటే వచ్చిన ప్రతి రూపాయి ప్లస్ రెవెన్యూ సర్ప్లస్ క్రియేట్ చేసి ఆ డబ్బులంతా కూడా క్యాపిటల్ అసెట్లు ఇన్వెస్ట్ చేశాం కనుక మనం ఆ పర్టికులర్ పీరియడ్ 5 ఏళ్ల పీరియడ్ లో హైయెస్ట్, ఇండియాలోని హైయెస్ట్ సిమెంట్ కన్సంప్షన్, హైయెస్ట్ స్టీల్ కన్సంప్షన్, నేచురల్ గానే మైనింగ్ యాక్టివిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ ఉంటుంది, లేబర్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అన్ని కూడా పెరిగి సుభిక్షంగా ఉండి ప్రతి వారికి న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే బడ్జెట్ లో మనం తీసుకుంటే వీరు తీసుకొస్తున్నటువంటి అప్పుల్లో అంటే 5.2% ఆఫ్ జీడీపీని దాంట్లో 3.9%, అంటే కేవలం 1.3% ఆఫ్ ది జీడీపీ మాత్రమే వీళ్ళు క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఎకనామిక్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే జీడీపీ పెరుగుతుంది, ఇన్పుట్ పెరిగితే. అంతే కదా, ఇప్పుడు సిమెంట్ రావాలంటే లైమ్ స్టోన్ వేస్తే ఇన్పుట్ ఉంటేనే అవుట్పుట్ ఉండదు. అదే మన జీడీపీ పెరగాల అంటే, ఎకానమీ పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ బాగా పెరగాల. ఇన్వెస్ట్మెంట్ పెరగాలంటే ఏంటి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ చేసేటువంటి ఒక్కొక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ కి ప్రైవేట్ సెక్టర్ 4 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నా అనుకోండి, దానికి ఆధారంగా దాని మీద ఆధారపడి సిమెంట్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, స్టీల్ కెపాసిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే 4 రూపాయలు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ జరుగుతుంది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ 1.3% ఆఫ్ ది జీడీపీ ఉందనేటువంటి విషయం వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం, నేను కొత్తగా చెప్తున్నటువంటి విషయం కాదు ఇది. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పడిపోయిందో ఈ మొత్తం 5.2% గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానికి 4 రెట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చును. ఇది కేవలం 1.3% ఉంది కనుక దానికి ఏదో 3-4% వస్తే కూడా సరిపోవడం లేదు మన గ్రోత్ ఇవ్వడానికి. ఈ రోజు ఇదే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఇందాక నేను నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, అసలు 2% దాటి ఉండడానికి వీళ్ళు జీడీపీలో సిఏజీ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ పోయి అవుట్ ఎక్స్చేంజ్ చేస్తే 1991లో ఒకసారి మనకు గోల్డ్ కూడా తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో ఉండే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఇంకా దుర్భరమైన సిచ్యువేషన్ రీచ్ అయిందని ప్రధానమంత్రి గారు చెప్పకనే మళ్ళీ చెప్పారు. ఎందుకంటే మోస్ట్ ఐడియల్ ఏంటంటే 2.5% ఆఫ్ ది జీడీపీ దాటి ఉండకూడదు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది ఆయన చెప్పాడు. బట్ ఈ రోజు ఎంత ఉందని అడిగితే 3.5 to 4% ఉందని ఆయన చెప్పారు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా $75 బిలియన్ మనకి ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోలోను అవుట్ఫ్లోను ఈ ఒక్క సంవత్సరానికి తేడా ఉందనేటువంటి విషయం చెప్పారు. సో ఇప్పుడు ఒక రకంగా మనకి ఈ రకంగా ఫిజికల్ డెఫిసిట్ పెరిగి, రెవెన్యూ డెఫిసిట్ పెరిగి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి, ట్రేడ్ డెఫిసిట్ పెరిగి, ఇన్ని డెఫిసిట్లు పెరిగాక ఇంకా బడ్జెట్ లో ఇవ్వగలిగింది ఏంటి, వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఓ 46% బడ్జెట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, PMGRY రెండింటికి పెంచారు. అది కూడా నిజంగా నెక్స్ట్ ఇయర్ రెవెన్యూస్ మీద ఆధారపడి అది నిజంగా వాళ్ళ దగ్గర అంత డబ్బులు వస్తాయా, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 6.1% to 6.5% ఈ రోజు 5% నుంచి ఎకనామిక్ గ్రోత్ వస్తుందా, నిజంగా అవన్నీ వస్తే దాని ఆధారంగా వాళ్ళకి వచ్చే రెవెన్యూస్, ఆ రెవెన్యూస్ మీద ఆధారపడి 46% వస్తాయని చెప్పారు. దీంట్లో మిగిలిన చెప్పుకోవడానికి వీళ్ళే. మన భారతదేశం అనేటువంటిది అందరికీ తెలుసు, మన దేశంలో 60% మంది అగ్రికల్చర్ మీద, మిగిలిన 20% మంది రూరల్ ఆర్టిజన్స్ గా ఉన్నటువంటి దేశం మంది. సో అగ్రికల్చర్ కి రూరల్ ఆర్టిజన్స్ కి బడ్జెట్ మొత్తం మీరు భూతత్వంగా చదివినా కూడా ఆయన చెప్పింది ఏంటి, ఒక్క ఎడిషనల్ గా ఆయన ఇచ్చినటువంటి రాయితీ లేదు, ఇంట్రెస్ట్ మాఫీ లేదు, లోన్ మాఫీ లేదు, కొన్ని కొత్తగా ఏమైనా స్కీమ్స్ అనౌన్స్ చేశారంటే ఏమీ అనౌన్స్ లేదు. మేము ఆల్రెడీ అగ్రికల్చర్ చాలా బాగా చేస్తుందనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ ఇంకా కొత్తగా ఏమీ చెప్పలేదు. అదే విధంగా కూడా మీరు హ్యాండ్లూమ్ వీవర్స్ కూడా ఎవరైనా లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కడితే ఏదో 6% తగ్గిస్తామని చాలా స్టేట్లు, మన స్టేట్లో అయితే 0% ఇంట్రెస్ట్, 3% ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వస్తున్నాం. అది చాలా ఇర్రెలవెంట్ ప్రపోజల్. ఇంకో విషయం అనేది చాలా మంది తెలియనటువంటి విషయం అనేది, ఇవాళ భారతదేశంలో మొత్తం టోటల్ బ్యాంక్ లెండింగ్ చూసుకుంటే, అంటే అన్ని కమర్షియల్ బ్యాంక్స్ కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి లెండింగ్ చూస్తే 50 లక్షల కోట్లు. గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఆర్బీఐ యొక్క డైరెక్షన్ ఏంటంటే అగ్రికల్చర్ కి
టోటల్ బ్యాంక్ లెండింగ్ లో మినిమం 18% ఉండి తీరాలనేటువంటిది ఉంది. అంటే 9 లక్షల కోట్ల రూపాయలు మినిమం బ్యాంక్ లెండింగ్ ఉండాలి, దాటి ఉండాలనేటువంటి విషయం వేరే. అది మ్యాండేట్ ఆఫ్ ది ఆర్బీఐ. అది ఆ మ్యాండేట్ ఆఫ్ ఆర్బీఐ ఉండగానే ఈ 50 లక్షల కోట్లలో 5,75,000 కోట్లు అని చెప్పలేదు. ఆయన 5,75,000 కోట్లకు మాత్రం రీచ్ అయిందని చెప్పాడు తప్ప ఈ 50 లక్షల కోట్లు అని చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఉండవలసిన 18% కేవలం 11% ఉంది. మినిమం 7% అనేటువంటిది గ్యాప్ ఉందనేటువంటి విషయం చెప్పలే. ఇప్పుడు 5,75,000 కోట్లకు రీచ్ అయ్యామని చెప్తున్నా అంటే ఎక్కడి నుంచి ఎంతకి, అందులో పర్సంటేజ్ ఆఫ్ టోటల్ లెండింగ్ ఎంత ఉందనేటువంటి విషయం చెప్పలే. కానీ చెప్పాల్సిన బాధ్యత మాత్రం కనుక మేము చెప్తున్నాం. అంటే 60-70% మంది డిపెండ్ అవుతున్న అగ్రికల్చర్ మీద కేవలం ఒక పారాగ్రాఫ్ చెప్పి ఎక్కడో నార్త్ ఈస్ట్ రైస్ ప్రొడక్షన్ పెరుగుతుందట. ఆంధ్ర రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ ఈ రెండు కలిపి, యూపీ కలిపి మొత్తం ఇండియాకు ఉండే రైస్ ప్రొడక్షన్ లో 90% ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఈ స్టేట్లకి రైతులు ఏం లేకుండా మొత్తం ఏదో నార్త్ ఈస్ట్ లో జరుగుతుంది రైసు, అది బ్రహ్మాండమైనటువంటి వికాసం జరిగింది అక్కడే. వాళ్ళకేదో ఇంకో 100 కోట్లు 50 కోట్లు ఇస్తామనేటువంటి ఒక సింబాలిజం తప్ప అగ్రికల్చర్ కి, రూరల్ ఆర్టిజన్స్ కి అంటే 80% మందికి సంబంధించినటువంటి విషయంగా ఈ బడ్జెట్ లో ఏమీ లేదనే విషయం మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఏదో ఒకటి ఈ బడ్జెట్ ఇంకా అప్రూవ్ అయ్యే టైం ఉంది కనుక ఏదో ఒక ఇంట్రెస్ట్ వేవర్ అన్నారు. అట్లీస్ట్ ఏ ప్రాంతాల్లో అయితే ఫార్మర్స్ ఈ సంవత్సరం మన స్టేట్ లో ఫార్మర్స్ సఫర్ అయ్యారు. అంతకుముందు 2009-10 మన ఫార్మర్స్ సఫర్ అయ్యారు. ఓ పక్కన